అందరికీ నమస్తే అండి. యంగ్ హీరోల్లో విశ్వక్సేన్ శైలి భిన్నంగా ఉంటుంది. కాస్త యారగెంట్‌గా, ముక్కుసూటిగా, స్ట్రైట్‌గా ఉంటుంది. ఆయన మాట తీరు కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు అంతా కూడా. ఈవెన్ మీడియానైనా సరే ఆయన లెక్క చేసిన సందర్భాలు లేవు. అప్పుడు మనం చూసాం టీవీ9 దేవి నాగవల్లికి ఆయనకి జరిగిన డిస్కషన్ ఏంటనేది. సో అట్లా దాంతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు విశ్వక్సేన్. తన యాటిట్యూడ్ ద్వారా, తన మాట తీరు ద్వారా, తన కొన్ని ప్రాంక్ వీడియోల ద్వారా. సో అటువంటి విశ్వక్సేన్ వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డాడు. ఎందుకంటే మేబీ ఆ సినిమా రిలీజ్కు ముందు ఇటువంటి రిస్క్ ఎందుకు అనుకున్నాడో ఏమో, లేదా ప్రొడ్యూసర్లు ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్లు ఏమైనా నష్టపోతారో అని భావించాడేమో. తన బాధ్యతగా ఆయనే ముందుకొచ్చి క్షమాపణలు చెప్పాడు. ఈ వివాదం మొత్తం మీరు ఫాలో అయ్యే ఉంటారు. నిజానికి ఏం జరిగిందంటే 2 రోజుల కిందట లైలా సినిమా, విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో ఈ ఈవెంట్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీ గారు ఒక కామెంట్ చేశారు. నేను సినిమాలో నాకు ఒక వేషం ఉంది. సో నాకు సినిమా స్టార్టింగ్లో ఒక సీన్లో 150 మేకలు ఉంటాయి. ఆ తర్వాత అవి సినిమా చివరికి వచ్చేసరికి యాదృచ్ఛికంగా 11 మేకలు అయ్యాయి అని, అంటే వైసీపీకి వచ్చిన 151 సీట్లని 11 సీట్లు ఉద్దేశిస్తూ ఒక కామెంట్ చేశాడనమాట ఆయన. సో అది వైసీపీకి ఎక్కడ తగలాలో అక్కడ చాలా గట్టిగా తగిలింది. దాంతో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పృథ్వీరాజ్ గారిని టార్గెట్ చేస్తూ బాయ్కాట్ లైలా అనే ఒక సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ని బాగా వైరల్ చేశారు. అంటే విశ్వక్సేన్ని నిషేధిస్తున్నట్టు, ఆ సినిమాని బ్యాన్ చేస్తున్నట్టు, ఆ సినిమాని చూడము అనేటట్టు సోషల్ మీడియాలో దానికి వ్యతిరేకంగా, ఆ సినిమాకు వ్యతిరేకంగా విపరీతంగా పోస్టులు పెట్టారు. అది చాలా తక్కువ టైంలోనే వైరల్ అయింది ఆ ట్వీట్. దాదాపుగా 1,00,000కు పైగా హ్యాష్ ట్యాగులు వచ్చాయి. దాంతో ఎందుకు సినిమా యూనిట్ అంతా కాస్త కంగారు పడ్డారు. ఇదేంటిది చిన్న సినిమా, ఏదో పెద్ద సినిమా అనుకోండి పర్లేదు, ఒక వర్గం వ్యతిరేకించినా పర్లేదు, ఒక పార్టీ వ్యతిరేకించినా పర్లేదు, మా సినిమా పెద్ద సినిమా, 100 కోట్ల సినిమా, వాళ్ళ వలన ఒక 20 కోట్లు పోయినా పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఈ సినిమాయే చిన్న సినిమా. దీనిలో కూడా ఒక వర్గం వ్యతిరేకిస్తే, సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తే పనిగట్టుకొని ఖచ్చితంగా సినిమా దెబ్బతింటుంది. సో అందుకే విశ్వక్సేన్ హీరోగా తన బాధ్యత తీసుకొని తను ప్లస్ ప్రొడ్యూసర్ గారు ముందుకొచ్చి క్షమాపణలు చెప్పారు. అయితే ఇది భవిష్యత్తులో ఇక్కడ నిజానికి విశ్వక్సేన్ వచ్చి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అంటే, అది రాజకీయ కోణంలో చూస్తే ఉందని ఆయనకు అనిపించవచ్చు కాక, కానీ ఇది భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి నచ్చని హీరో వస్తే ఇలా చేసేయచ్చా, బాయ్కాట్ చేసేయచ్చా? అది ఇండస్ట్రీ, అది పృథ్వీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొడవ. అతను పృథ్వీ మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. తన రాజకీయం మొదట వైసీపీలోనే మొదలైంది. 2019లో ఆయన తెగ తిరిగాడు వైసీపీ తరఫున. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు నామినేటెడ్ పదవి కూడా ఇచ్చారు, ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఏవో చిన్న ఆరోపణలు రావడంతో ఆయన పక్కన పెట్టారు. సో దాంతో ఆయన అప్పటి నుంచి కూడా వైసీపీకి దూరం అయ్యి జనసేన పార్టీకి బాగా దగ్గరయ్యి, అప్పుడు వైసీపీతో తను అలా విభేదిస్తూ సమయం వచ్చిన ప్రతిసారి కూడా సెటైర్స్ వేస్తూ, కౌంటర్లు వేస్తూ అలా ఉన్నాడనమాట. సో అది ప్యూర్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పృథ్వీకి ఉన్న ఇష్యూ మాత్రమే. సో కానీ ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్ బాధ్యత తీసుకొని మేము క్షమాపణలు చెప్తున్నాము, మా సినిమాని బతికించండి, మా సినిమా రిలీజ్కి ముందే చంపేయొద్దు అని వేడుకోవడం కొంచెం బాధ అనిపించింది కొంతమందికి. అయితే ఇది మిగిలిన రాజకీయ పార్టీలకు కూడా ఒక ఊతం ఇచ్చినట్టు. రేపు పొద్దున్న బాలకృష్ణ గారి సినిమా వస్తుంది, లేదా బాలకృష్ణ గారి సినిమా అని కాదు కానీ కొన్ని చిన్న సినిమా ఏదో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఎవరో చిన్న సినిమా వస్తుంది, దాన్ని కూడా వీళ్ళు అలాగే బాయ్కాట్ చేస్తే భయపడాలా? రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఎవరిదో ఒక సినిమా వస్తుంది, సో అప్పుడు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు బాయ్కాట్ చేస్తామంటే భయపడాలా? సినీ రంగానికి రాజకీయానికి సంబంధం ఏంటి? ఆ వేడుకల్లో ఆయన కామెంట్ చేయడం తప్పే, కానీ అది ప్యూర్లీ అతని పర్సనల్ ఇష్యూ. అతన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి అతని చేత క్షమాపణలు చెప్పిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఒక హీరో ప్లస్ ఒక నిర్మాణ సంస్థ వచ్చి క్షమాపణలు చెప్పారు అంటే భవిష్యత్తులో కొన్ని రాజకీయ పార్టీలకు, రాజకీయ పార్టీల సోషల్ మీడియాలకు ఇది ఒక ఊతం ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇంకా ప్రతి ఒక్కరు కూడా బెదిరిస్తారు, భయపెడతారు. ఎందుకంటే సినిమాల్లో పొలిటికల్ డైలాగులు సహజమే. సినిమాల్లో రాజకీయ ఉద్దేశాలతో రాజకీయ నాయకులకు సంబంధించి సెటైర్స్, డైలాగులు వేయడం సహజమే. దానికి వీళ్ళు ట్రోల్స్ చేసినా, లేదంటే నెగిటివ్ ప్రచారం చేస్తే భయపడి రావడం వలన భవిష్యత్తులో ప్రతి సినిమా మాకు అనుకూలంగా ఉండాలి, మాకు అనుకూలంగా లేకపోతే మేము బాయ్కాట్ చేస్తాం, మేము ట్రోల్ చేస్తాం అని ప్రతి ఒక్కడు బెదిరిస్తాడు. ప్రతి పార్టీ సోషల్ మీడియాకు కూడా ఇది ఊతం ఇచ్చినట్టు అవుతుంది.
సో ఇది ఒక హీరో దిగి రావాల్సిన అవసరం లేదు, లేదా ఒక ప్రొడ్యూసర్ దిగి రావాల్సిన అవసరం లేదు. అది ఎవరి దూరదో వాళ్ళు వచ్చి తీర్చుకుంటే సరిపోద్ది. ఇప్పుడు పృథ్వీకి సంబంధించిన విషయం కాబట్టి పృథ్వీ వస్తే సరిపోయేది. లేదు పృథ్వీ రాలేదనుకోండి, మరో రకంగా అతని చేత ఒక వీడియో రిలీజ్ చేయించవచ్చు.